హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు వే టు మీడియా. ఈరోజు మనం వార్తలకు వెళ్ళినట్టయితే డ్రగ్స్ పట్టుబడితే విద్యా సంస్థలపైన కేసులు, గంజాయి హబ్బుగా మారితే మనం విఫలమైనట్టే. నిన్న జరిగిన డ్రగ్ రహిత కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ పట్టుబడితే విద్యా సంస్థలపైన కూడా కేసులు నమోదు చేయాలని కీలక వ్యాఖ్యలు నిన్న కార్యక్రమంలో చేశారు. అలాగే మన భవిష్యత్ మనమే నిర్మించుకోవాలని సినీ నటుడు రామ్ చరణ్ కూడా నిన్న వివరించారు. నా చిన్నప్పటి పాఠశాల బయట గోళీలు, సోడాలు, తినుబండారాలు విక్రయించే బండ్లు ఉండేవి. కానీ ఇప్పుడు ప్రస్తుతం అలాంటి బండ్లు మాదక ద్రవ్యాలు అమ్మే ప్రాంతాలుగా మారుతున్నాయి. డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ సైనికుడుగా మారాలి. కొన్నాళ్ల క్రితం పాఠశాల సమీపంలో పిల్లలకు ఐస్ క్రీంలో మత్తు పదార్థాలు కల్పిస్తున్నట్లు తెలిసి తల్లిదండ్రులు పెద్ద ధర్నాకు దిగారు. ఈ స్థితిలో పిల్లలను బయటికి పంపించాలన్న కూడా భయపడుతున్నారు. అలాగే మన భవిష్యత్తు కుటుంబాలను, స్నేహితులను పాఠశాలలో ఉంచి రక్షించుకుందాం. అలాగే మన దేవరకొండ కూడా చిన్న డ్రగ్స్ గురించి నిన్న వివరించారు. అమెరికా పరిస్థితి ఏంటో చూస్తున్నాం. విజయ్ దేవరకొండ డ్రగ్స్ దేశ యువత నిర్వీర్యం చేస్తున్న ఎంతో అభివృద్ధి చెందిన అమెరికా పరిస్థితి ఏంటో చూస్తున్నాం. ఒక్కసారి డ్రగ్ తీసుకుంటే చూద్దామనే ఆలోచన రానివ్వకూడదు. జీవిత లక్ష్యం కోసం శ్రమించాలి. స్నేహితులు, సహచరులు ప్రవర్తన చర్యలతో మన ప్రభావితం. దేశం అభివృద్ధి చెందాలంటే యువతే కీలకం. మాదక ద్రవ్యాలు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని, అలాగే మన స్నేహితుల ద్వారానే మనం చెడిపోతామని విజయ్ దేవరకొండ అంటున్నారు. స్నేహితులు ఒక్కసారి ట్రై చేద్దామంటే వద్దను అని నినాదం ఇచ్చారు. బాధ్యత పాఠశాలదే కాదు, ప్రజలపైన కూడా బాధ్యత ఉంది. మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు ఒక్కసారి గమనించండి తల్లిదండ్రులారు. థ్యాంక్ యూ. మరో మంచి న్యూస్తో నేను ముందుకు వస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ వే టు మీడియా. జై హింద్.